నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ వేదికగా అట్టహాసంగా జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026. సమ్మిట్లో ముఖ్య అతిథిగా పాల్గొని పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహక నిధిగా 500 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వచ్చే ఏడాది రాజమహేంద్రవరంలో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నీటి కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జగన్పై చంద్రబాబు, కూటమి నాయకుల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ కి చంద్రబాబు తెరలేపారని విమర్శ. విశాఖ జిల్లాలో కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, పర్యాటకులు సంచరించే ప్రాంతాల్లో చల్లదనం కోసం వాటర్ ఫాగింగ్ చేస్తున్న విశాఖ పోర్ట్ ట్రస్ట్. విజయవాడ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా కొత్తగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికను ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించేది ఎంఎస్ఎంఈ రంగమేనన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటుకు 500 కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు విడుదల చేశామని చెప్పారు. 200 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రైవేట్ పార్కులకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాల వద్ద ఉన్న 28,000 కోట్ల కార్పస్ ఫండ్తో ఈ ఏడాది 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని సీఎం స్పష్టం చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలను తీసుకురావడమే లక్ష్యమన్నారు. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ నినాదంతో ఒక పరిశ్రమ వ్యర్థాలు మరొక పరిశ్రమకు ముడిసరుకులా మారేలా బలమైన సర్క్యులర్ ఎకానమీ ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్ను తయారు చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, సమావేశాలకు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆధునిక సౌకర్యంతో నిర్మించిన అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్వెన్షన్ సెంటర్ 4.43 ఎకరాల్లో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించాం. 1,500 మంది ఒకేసారి హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సౌలభ్యం ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడే నేను మొత్తం తిరిగాను, చాలా బాగా వచ్చింది. ఈ కన్వెన్షన్ హాల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ వర్క్. ఇంతవరకు మనకి ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో లేదు, అమరావతిలో కూడా లేదు. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కలలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం, ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకు కొరత లేదు, అవకాశాలకు తిరుగులేదు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొరత లేదు. వీటిని సద్వినియోగం చేసుకునేలా
పాలసీలు కూడా తీసుకొచ్చాం. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహిత గోదావరి థీమ్తో నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోటులో ప్రయాణించి కాలుష్య ప్రాంతాలను, పుష్కర పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. నదిలోకి కలిసే మురుగునీరు, వ్యర్థాలపై పూర్తిస్థాయి ఆడిట్ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నదిలోకి వస్తున్న 55 MLTల మురుగునీటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయాలని, కేంద్ర జలశక్తి నిధులతో అత్యాధునిక ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాల నివారణకు కంపెనీ యాజమాన్యం వేగంగా ప్రత్యామ్నాయ శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కేవలం లెక్కలకే పరిమితం కాకుండా నదిని కాపాడేలా పక్కా యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పుష్కరాల పనుల సమీక్షా సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 29, 30 తేదీల్లో నృసింహ జయంతి వేడుకలు స్వాతి హోమం వైభవంగా జరగనున్నాయి. వృషభ మాసంలోని స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో జె వెంకట్రావు, ఆలయ అర్చకులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈసారి ఆలయ కళ్యాణం గ్రౌండ్స్లో సుమారు 500 జంటలతో భారీ ఎత్తున హోమక్రతువును ఏర్పాటు చేశామన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం షామియానాలు, త్రాగునీటి వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. పూజా ద్రవ్యాలను దేవస్థానమే సమకూరుస్తుండగా భక్తులు కొబ్బరికాయలు, పండ్లు, పూలు వెంట తెచ్చుకోవాలని, దంపతులు సాంప్రదాయ వస్త్రధారణలోనే రావాలని సూచించారు. వేడుకల సందర్భంగా భక్తులకు గర్భగుడి నీలాద్రి మండపం నుంచి అంతరాలయ దర్శనం కల్పించి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా పంపనున్నామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులందరికీ భారీగా అన్నప్రసాద వితరణ చేయనున్నామని, మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనాలు నిలిపివేసి నృసింహ ఆవిర్భావ కాల పూజలతో ఉత్సవాలు ముగించనున్నామని తెలిపారు. ఈ నెల 29వ తేదీన స్వాతి నక్షత్రం, అదేవిధంగా 30వ తారీఖు తెల్లవారుజాము నుంచి కూడా ఆ వరాహ నరసింహుడి జయంతిని పురస్కరించుకొని స్వాతి ప్రతి నెల చేసేటటువంటి స్వాతి హోమం కార్యక్రమానికి మరింత విశిష్టత ఏర్పడింది. ఈసారి లోక కళ్యాణార్థం భక్తులకి ఆ స్వామివారిని మరింత దగ్గరగా సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి ఉద్దేశంతో ఈసారి స్వాతి హోమాన్ని మరింత శోభాయమానంగా, అంగరంగ వైభవంగా అందరు భక్తులకు స్వామిని సేవించే అవకాశాన్ని కలిగిస్తూ ఈ సంవత్సరం నృసింహ జయంతి అనే ఉత్సవాన్ని పురస్కరించుకుని 30వ తేదీని నృసింహ జయంతి అయింది. చతుర్దశి తిథి ప్రకారంగా 30వ తేదీని పెరుమాళికి లోపల విశేషంగా ఆ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటాం. దానికి ముందు రోజు స్వామివారి జన్మ నక్షత్రం, అవతార నక్షత్రం స్వాతి నక్షత్రం. అది చాలా శక్తివంతమైనటువంటి నక్షత్రం. జయంతి ముందు రోజు వచ్చినది కాబట్టి ఆ రోజు మన కార్యనిర్వహణాధికారి వారు, ధర్మకర్తల మండలి వారు వారి యొక్క సంకల్పంతో స్వాతి నక్షత్ర హవనాన్ని, శ్రీ నృసింహ హవనాన్ని జరుపుకోవడానికి, అందరి చేత జరిపించడానికి సంకల్పించారు. ఇది చాలా మహత్తరమైనటువంటి, పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం. కనుక ఆ రోజు ఈ నృసింహ హవనం కార్యక్రమంలో పాల్గొనేటువంటి దంపతులకి లేదా ఇంకెవరైనా సరే ఈ నృసింహ హవనంలో పాల్గొంటే మనకి ఈ సింహాచల క్షేత్రంలో సౌరమాన ప్రకారంగా తిరునక్షత్రాలు అంటారు వీటిని. నృసింహ జయంతిని కానీ, అలాగే శ్రీరామనవమిని అందరూ ముందుగా జరుపుకుంటారు. మనం చక్రవర్తి తిరుమగనార్ తిరునక్షత్రం అని చెప్తాం. అలాగే కృష్ణాష్టమి అందరూ కూడా ముందుగా జరుపుకుంటారు. మనం ఇక్కడ కన్నన్ తిరునక్షత్రం అంటాం. ఎందుకంటే ఇది వరకు ఇటు బెరహంపూర్ నుంచి మెడ్రాస్ వరకు కూడా
ఇదంతా ఒకటే రాష్ట్రంగా ఉండి ఎక్కువగా ఈ తమిళనాడు యొక్క సంప్రదాయాన్ని పాటించడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకోసమని సౌరమాన ప్రకారంగా వృషభే స్వాతి నక్షత్రే అని చెబుతోంది. అంటే వృషభ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం ఏదైతే ఉందో అది నృసింహ జయంతిగా పరిగణింపబడుతుంది. మనకి ఈ నెల 29వ తారీఖుని ఈ స్వాతి నక్షత్రం ముందు రావడం, చతుర్దశి తిథి వెనక రావడం. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేక తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి వారం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమాన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పాలనలో పోటీ పడలేక వైఎస్ కుటుంబంపై విషం కక్కుతున్నారని, ఎల్లో మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాలను గెలిచిన చక్రవర్తి అని, ఆయన మరణ వార్త విని 670 మంది గుండెలు పగిలి చనిపోవడమే గొప్పతనానికి సాక్ష్యమని పేర్కొన్నారు. కోట్ల మంది తరలివచ్చిన ఆనాటి అంతిమయాత్రే వైఎస్ఆర్ జనాదరణకు నిదర్శనమని, తప్పుడు ప్రచారాలతో ఆయన కీర్తిని తగ్గించలేనన్నారు. తానేదో నీతిమంతుడినని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని, కానీ ఆయన గతం తెలిసిన వారెవరైనా చిత్కరించుకోకుండా ఉండలేరని భూమాన ధ్వజమెత్తారు. విద్యార్థి దశ నుంచే చంద్రబాబుకు మాయమాటలు చెప్పడం అలవాటని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఏ ఘట్టం చూసినా అంతా మోసాలు, అబద్ధాలు, వెన్నిపోట్లే కనిపిస్తాయని భూమాన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. గత 3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని పాతాళానికి తొక్కాలా అన్నంత హేయంగా ఆయనకు కావలసినటువంటి మనుషుల చేత తెలుగుదేశం పార్టీని మోసేటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు, ఛానళ్లలో అత్యంత నీచానికి ఒడిగడుతూ రాజశేఖర్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజారెడ్డి గారి మీద అల్లుతున్నటువంటి కథలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు నాయుడు గారు తానేదో దైవాంశ సంభూతుణ్ణని, దైవ కృప వలన ఆవిర్భవించిన మానవ జాతిని ఉద్ధరించటానికి పుట్టినటువంటి మహానుభావుడిగా భావించుకుంటూ ఆయన పలుకుతున్నటువంటి నీతి మాటలన్నీ కూడా అన్నీ ఇన్ని కావు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను ఉన్నత అధికారులకు తెలియజేసుకున్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన పీజేఆర్ఎస్లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి, భీమిలి ఆర్డీఓ సంగీత్ మాధుర్ వినతులు స్వీకరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను ఆలకించి వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీ సంబంధిత శాఖల అధికారులకు అందజేసి వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరి వహించవద్దన్నారు. ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. ఉద్యోగులకు బకాయి పడిన వేతనాలు, రన్నింగ్ స్టాఫ్ ఓవర్ టైం బకాయిలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని యూనియన్ డివిజనల్ కోఆర్డినేటర్ పప్పల రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో డిఆర్ఎం కార్యాలయం ఎదుట ఈ మహాధర్నా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి రామ్మోహన్ రావు మాట్లాడుతూ దేశంలోనే రవాణా రంగంలో రికార్డులను సృష్టిస్తున్న రన్నింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరించకపోవడంపై మండిపడ్డారు. రన్నింగ్ స్టాఫ్ ఓవర్ టైం బకాయిలను 18 నెలలుగా చెల్లించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. పల్లేరు డివిజన్ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల పట్ల చిన్నచూపు చూడడం తగదన్నారు. కార్మికుల బకాయిలను చెల్లించుకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని రామ్మోహన్ రావు హెచ్చరించారు. ఈ ఆందోళనలో యూనియన్ నేతలు చందన్ కుమార్, ఆర్వీఎస్ఎస్ రావు, బి దామోదర్ రావు, ఎం రాజేష్, ఆర్ కనకారావు, ఆదినారాయణ, ఎం సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. రైల్వే కార్మికుల యొక్క ఓవర్ టైం అలవెన్స్ ఏదైతే ఓవర్ టైం వేతనం ఏదైతే ఉందో ఆ వేతనాన్ని రైల్వే యాజమాన్యం ఇవ్వడంలో తత్సారం చేస్తూ సుమారుగా సంవత్సర కాలంగా 70 కోట్ల రూపాయల రన్నింగ్ స్టాఫ్ యొక్క ఓటీ వేతనాలను చెల్లించకుండా ఏదైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నదో
దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కామ్రేడ్స్, మీ అందరికీ తెలుసు, ఈరోజు 2025-26 సంవత్సరానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే రికార్డు స్థాయిలో సుమారుగా 265 మెట్రిక్ టన్నుల లోడింగ్ చేయడం జరిగింది. దానిలో మన విశాఖపట్నం రైల్వే కార్మికుల యొక్క వాటాయే 30% ఉండగా ఇదే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న మిగతా డివిజన్స్లో అందరికీ కూడాను ఓటీ పేమెంట్స్ చేసి ఒక్క వాల్తేరు డివిజన్లో ఉన్న కార్మికులు, మన ప్రాంతంలో ఉన్న కార్మికుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని, వివక్షని చూపిస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే యాజమాన్యం సుమారు 70 కోట్ల రూపాయలు కేవలం రన్నింగ్ స్టాఫ్ తాలూకా ఓటీని విడుదల చేయకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఈ ధర్నా కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఇది తక్షణమే చెల్లించని ఎడల ఒక కార్యాచరణ ప్రకటించి, తీవ్రమైన కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళతామని చెప్పి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ, అలానే రన్నింగ్ స్టాఫ్కి సంబంధించిన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అంశాలను, సౌత్ కోస్ట్ బైఫర్కేషన్ ద్వారా కార్మికులు, రేపొద్దున కేకే లైన్లో ఉన్న కార్మికులు ఏ విధంగా ట్రాన్స్ఫర్ వాళ్ళ యొక్క హక్కుల్ని రక్షించాలి, వారిని ట్రాన్స్ఫర్ తీసుకురావాలి. ప్రతి ఒక్కరు విశాఖపట్నం ప్రాంత వాసులు అక్కడికి వెళ్ళి చిక్కుకొని ఉన్నారు. రేపొద్దున జోన్ బైఫర్కేషన్లో వారిని ఏ విధంగా తీసుకురావాలి, ఇటువంటి అనేక సమస్యల విషయంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ రాజీలేని పోరాటం చేస్తుంది. కార్మికుల యొక్క హక్కుల కోసం శ్రామిక్ యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పి మీ ద్వారా సగర్వంగా ప్రకటిస్తున్నాం. విశాఖపట్నంలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండల నేపథ్యంలో విశాఖ వాసులకు కొంత ఉపశమనం కలిగించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆర్కే బీచ్ రోడ్ పరిధి రైల్వే స్టేషన్ రోడ్లో వాటర్ ఫాగింగ్ మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా నిరంతరం ఆయా ప్రాంతాల్లో నీటిని సన్నని జల్లు రూపంలో వెదజల్లడం ద్వారా కొంత మేరకు ఎండవేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్కే బీచ్ నుంచి అప్పుగర్ ప్రాంతం వరకు రైల్వే స్టేషన్ రోడ్, అలాగే ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ఇతర ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. దీని ద్వారా తీవ్ర వేసవి ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. బీచ్ రోడ్డుకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు మరియు సందర్శకులు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రస్తుత ఎండల తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారని ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీను అందజేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ నేతలు మాట్లాడుతూ సర్వే నంబర్ 107/11లో గల ప్రభుత్వ భూమిని బాబ్జీ తన అనుచరులు ఆక్రమిస్తున్నారని తెలిపారు. ఎంతో విలువైన 8.08 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. తక్షణమే జిల్లా ఉన్నత అధికారులు కలగజేసుకుని విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా గండి బాబ్జీ ఎంతో విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మురికివాడ వాసుల సంక్షేమ సంఘం, అరుణోదయ సాంస్కృతిక సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. పెందుర్తి మండలంలో రాడివారకాల దగ్గువానపాలెం దగ్గర 8 ఎకరాల పైన భూమి, అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో సిట్టి కూడా ఉంది దాని మీద. అది ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే డిక్లేర్ చేసి ఇచ్చినా కానీ మేము ఎక్కడో కోర్టు నుంచి ఏదో తెచ్చుకున్నామని ఇప్పుడు భూమి అంతా కూడా చెట్లను పెద్ద పెద్ద కంచి చెట్లు కొట్టించేసి రేకులు చుట్టూ అడ్డుపెట్టి రేకులు ఎరగొట్టేసి జేసీబీలో ట్రాక్టర్లు పెట్టి పెద్ద ఎత్తున గోండా యజాన్ని తెచ్చి అక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారు. అదే సర్వే నెంబర్లో నివాసం ఉన్న వారి పైన పెత్తనం చేసి 8 ఎకరాల పైన భూమిని కబ్జా చేయడానికి, అలాగే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏదైనా చెల్లిపోద్దని అధికార పార్టీని అడ్డం పెట్టుకొని గండి బాబ్జీ కబ్జా చేస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి ఏమి హామీ ఇచ్చింది? మీకు మేము గెలిచిన తర్వాత సిటీలో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు, పట్టణాల్లో పల్లెల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిందో ప్రభుత్వం, ఆ ప్రభుత్వ స్థలాల్లో పేదలు లేని పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పేదలకు ఇవ్వడానికి స్థలాలు లేవన్నారు. కబ్జాదారులు ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జా చేస్తుంటే ఆ పని అవుతున్న మరుక్షణమే మేము ఎంఆర్ఓకి మెమోరాండం ఇచ్చాం. ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటి వరకు స్పందన లేదు. వాళ్ళు జేసీబీలు పెట్టి పెద్ద ఎత్తున కట్టడాలు చేస్తూ ఉన్నారు. వెంటనే ఆపాలని, ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్న గండి బాబ్జీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
గ్రామీణ యువత మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. జలుమూరు మండలం ఏనేటి కొత్తూరులో 9.27 కోట్లతో 8.95 ఎకరాల్లో నిర్మించనున్న నూతన ఎంఎస్ఎంఈ పార్కుకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఆయన భూమి పూజ చేశారు. విజయవాడలో సీఎం చంద్రబాబు నిర్వహించిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ వేదికగా జిల్లాలోని 4 నియోజకవర్గాల టెక్కలి, ఆముదాల వలస, నర్సన్నపేట, ఇచ్చాపురం కొత్త పార్కులకు ఇక్కడ నుంచి వర్చువల్ గా శంకుస్థాపనలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏనేటి కొత్తూరు పార్కులో కొబ్బరి బీచ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వంటి పరిశ్రమల ఏర్పాటుకు అత్యుత్తమ మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తగా మార్చాలన్నది సీఎం సంకల్పమన్నారు. ఏదైతే ఈ రాష్ట్రం ఉందో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితేనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేటు రంగాల్లో కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అలాగే పారిశ్రామికవేత్తలుగా కలిపి తయారు చేయాలనే ఆలోచనతో చిన్న మధ్య తరగతి పరిశ్రమలు పెట్టడానికి నియోజకవర్గంలో కొంత స్థలాన్ని కేటాయించుకుంటూ దాన్ని అన్ని వసతులు, మౌలిక వసతులు కల్పించి చిన్న పరిశ్రమల కోసం అంటే మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటాం అదే, దీనికోసం ఒక పార్క్ ఇక్కడ కట్టడం జరుగుతుంది. దీనికి మన ముఖ్య అతిథిగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ బగలుగు ఎంఎస్ఎంఈ పార్క్స్ మనం ఫౌండేషన్ స్టోన్ అంటే కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నుంచి మన దేశంలో మొత్తం ఒక 38 అంటే 38 స్థానంలో ఈ శంకుస్థాపన ఈరోజు చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి అంటే ఈ ఎంఎస్ఎంఈ ఉండడం వల్ల అంటే ఏదైనా పెద్ద ఇండస్ట్రీ వస్తే దీంట్లో ఉపాధి అవకాశం కొంచెం తక్కువ, బట్ కానీ ఇలాంటి ఎంఎస్ఎంఈస్ ఉంటే ఉపాధి అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మెప్మా ఆర్పీ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్పీలు ఆందోళన నిర్వహించారు. యూఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించి అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి రమణమ్మ మాట్లాడుతూ ఆర్పీలపై విపరీతమైన పనిభారం ప్రభుత్వం మోపుతుంది ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలలుగా జీతాలు ప్రభుత్వం చెల్లించకపోవడం పట్ల ఆగ్రహం వెలుబుచ్చారు. ఎవరికైతే లాగిన్స్ ఆగాయో వారికి తక్షణమే లాగిన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్పీల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తే రాబోయే రోజుల్లో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు. మాకు 10 పనులు చెప్తున్నారండి. మాకు ఏ పని చేయాలనేది ఒక క్లారిటీ అనేది కావాలి. సెన్సర్ వర్క్ చేస్తున్నాము, బుక్ కీపింగ్ చేస్తున్నాము, ఎంసీపీ చేస్తున్నాము, సాసా చేస్తున్నాము, ఇలా ప్రతి పని కూడా చెప్తున్నారు. ప్రతి పని చెప్పినప్పుడు మాకు ఇప్పుడు 3 నెలల నుంచి శాలరీ అనేది లేదు. అలాగే మాకు కాన్ఫరెన్స్ కాల్ పెడితే తెల్లవారి నుంచి ఏ టైంకి వస్తుందో ఏ టైంకి అవుతుందో కూడా తెలియదు. ఇంట్లో పనులే చేయాలా, ఈ పనులే చేయాలా, పైగా ప్రతి సబ్జెక్టులది కూడా ఓటీపీతోని ప్రతి పని కూడా ముడిపెడుతున్నారు. మనమే సబ్జెక్టులకు చెప్తున్నాము, అమ్మ ఎవరు అడిగినా ఓటీపీలు ఎవరికి ఏమీ చెప్పొద్దు అని. ఈరోజు మేము అడిగినప్పుడు అమ్మ మీరే చెప్తున్నారు కదా ఓటీపీలు, ఈరోజు మీరు ఓటీపీలు ఎలా చేయాలి, ఎందుకు చెప్పాలి అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇంతకుముందు గవర్నమెంట్ గ్రూప్ సభ్యులకి ఏదైనా రిలీజ్ చేసేవారు, కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేకపోవడం వల్ల సంఘాల సభ్యులు కూడా మానేస్తాననేసి అలాగే దేనికి కూడా మాకు సహకరించట్లేదు. అసలు ఒక పని అయిన తర్వాత ఇంకో పని చెప్తే మేమైనా సరే చేయగలము, అలా కాకుండా ప్రతి పని కూడా చెయ్యాలి, దానికి టైం లిమిట్ అంటూ ఇస్తూ ఇలా చేయడం వల్ల మేము పని చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పీజేఆర్ఎస్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. పలువురు హాజరై తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఉన్నత అధికారులకు అందజేశారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందాయి. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు సాగుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ప్రమాదం జరిగినప్పుడు పట్టించుకోకుండా ముందు జాగ్రత్తగా నిర్మాణదారులు అన్ని నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమకు రక్షణగా రిటైర్నింగ్ వాళ్లను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన అనంతరం వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాలని ఉన్నత అధికారులు ఆదేశించారు. విద్యారంగంలో పెరుగుతున్న వ్యాపారీకరణ, కోచింగ్ విధానాల వల్ల చిన్నారులపై తీవ్ర మానసిక ఒత్తిడి పెరుగుతుందని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే ఆందోళన వ్యక్తం చేశారు.
సోమవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా సంస్థల్లో బాలల రక్షణ, విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం 2020 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ప్రధానంగా 6 నుంచి 10వ తరగతి వరకు ఐఐటి, జేఈఈ, నీట్ సమగ్ర కోచింగ్లను తక్షణమే నిషేధించాలని వికాస్ పాండే డిమాండ్ చేశారు. బలవంతపు స్టడీ మెటీరియల్ కొనుగోళ్లు, విద్యా వ్యాపారీకరణను అరికట్టేలా కఠిన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సిఆర్సి ప్రతినిధులు పివిజి విశ్వనాథ్, ఏ శరత్ చంద్ర మాట్లాడుతూ చిన్న వయసులోనే పోటీ పరీక్షల ఒత్తిడిని పిల్లలపై మోపకుండా వారికి ఒత్తిడి లేని చట్టబద్ధమైన విద్యను అందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆల్మోస్ట్ ఒక 500 కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది. విశాఖపట్నం, వేరే డిస్ట్రిక్ట్తో పాటు వేరే స్టేట్ అన్నీ కలిసి కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ సుమారు 500 కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది. 2016 నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం పోరాటం చేస్తున్నాను. 2016లో మనం చేసిన పోరాటం వల్ల 84 స్కూల్స్ అప్పుడు క్లోజ్ చేయడం జరిగింది. ఆ టైంలో కృష్ణ వర్మ గారు ఇక్కడ డిఓగా ఉండేవాళ్ళు. అన్ఆథరైజ్ స్కూల్స్ వల్ల 84 స్కూల్స్ అప్పుడు వాళ్ళు క్లోజ్ చేశారు. 2017లో కూడా 27-28 స్కూల్స్ మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఈరోజు మన ప్రపంచం పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవ్రీథింగ్ డిపెండింగ్ అపాన్ ద ఎడ్యుకేషన్ అండి. ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ పిల్లల భవిష్యత్ బాగా అవ్వాలి అయితే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని భారత చైతన్య యువజన పార్టీ నేత ఒమ్మి సన్యాసినాయుడు డిమాండ్ చేశారు. పార్టీ నేతలతో కలిసి కలెక్టరేట్లో జరుగుతున్న పీజేఆర్ఎస్లో ఉన్నత అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సన్యాసినాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రతి విద్యా సంస్థ విధిగా 25% ఉచితంగా పేదలకు సీట్లు కేటాయించాల్సిందేనన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విధానం అమలు చేస్తున్నప్పటికీ కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు దానిని అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల వసూలుపై ప్రభుత్వం నియంత్రణ కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. బోడే రామచంద్ర యాదవ్ గారు పిలుపు మేరకు ఈరోజు కలెక్టరేట్ రావడం జరిగింది. స్పందనకి ఆ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే విద్యా చట్టాన్ని అమలుపరచమని డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే 100 మందిలో 25 మందికి ఉచిత విద్య, వాళ్ళకి పుస్తకాలు కూడా ఇవ్వాలి, కొన్ని లక్షల రూపాయలు తల్లిదండ్రులు కట్టుకోలేకపోతున్నారు. పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుదామంటే వాళ్ళకి భయపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సంపాదన మొత్తం అంతా కలిపి ఈ స్కూళ్ళకి, హాస్పిటల్కే ఖర్చు అవుతుంది. అందుకే విద్యా వైద్యం కోసం మేము డిమాండ్ చేస్తున్నాము. అది ఎలాగా ఈ గవర్నమెంట్ చేస్తుందని నమ్మకం అయితే మాకు లేదు. కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇది ఖచ్చితంగా దీన్ని అమలుపరచకపోతే భారీ ఎత్తున భారత చైతన్య యువజన పార్టీ దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. అవసరమైతే ఆమరణ నిరాదీక్షలు కూడా చేస్తాము. ఎందుకంటే మీకు చూసే ఉంటారు, గతంలో 4 రోజులు ఆమరణ నిరాదీక్ష చేశారు ఆయన. దాని మీద మీకు రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు మీరు రానున్న 2029 ఎలక్షన్లో అత్యంత మెజార్టీతో గెలబోతున్నారు. ఈ తమిళనాడు చట్టంలో, తమిళనాడు తరంలో ఎలాగైతే మారిందో అది డిఎంకే, అన్నా డిఎంకే ఏ రకంగా అయితే మట్టిని కనిపించారో విజయ్ గారు, అలాగే ఇక్కడ బోడే రామచంద్ర యాదవ్ గారు నాయకత్వం కూడా ఖచ్చితంగా అదే జరుగుతుందని, రిపీట్ అవుతుందని. ఎందుకంటే ఎప్పుడు చూసినా వైసీపీ లేకపోతే తెలుగుదేశం తప్ప ఇంకా రెండో రారు అని ప్రజల్లోని వీళ్ళకి నమ్మకం కలిగించారు. కాబట్టి నేనున్నానని చెప్పేసి బోడే రామచంద్ర యాదవ్ గారు రావడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా మేము రానున్న ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లు కానీ, మీకు కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, పంచాయతీ ఎలక్షన్లో కానీ సత్తా చాటుతామని చెబుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విజయవాడ వేదికగా అట్టహాసంగా జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026. సమ్మిట్లో ముఖ్య అతిథిగా పాల్గొని పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహక నిధిగా 500 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వచ్చే ఏడాది రాజమహేంద్రవరంలో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నీటి కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జగన్పై చంద్రబాబు, కూటమి నాయకుల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ కి చంద్రబాబు తెరలేపారని విమర్శ.
విశాఖ జిల్లాలో కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు. పర్యాటకులు సంచరించే ప్రాంతాల్లో చల్లదనం కోసం వాటర్ ఫాగింగ్ చేస్తున్న విశాఖ పోర్ట్ ట్రస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.